హలో అందరూ ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ విద్యా స్టోరీస్ ఫర్ యూ. సో ఇవాళ ఈ వీడియోలో నా సోలో జర్నీ ట్రావెల్ ఫ్రమ్ డాలస్ టు షికాగో చూద్దాము. సో మేము 8కే స్టార్ట్ అయిపోయాము ఇంట్లో. సో మాకు డాలస్ ఎయిర్పోర్ట్ వచ్చేసి 3 అవర్స్. సో అందుకని యాక్చువల్గా అంతకుముందు వీకెండే కొంచెము స్నో స్టామ్ అది పడింది. కాకపోతే టెంపరేచర్స్ తర్వాత బాగానే హైగా ఉండటం వల్ల స్నో దాదాపుగా కరిగిపోయింది. ఇంకా అక్కడక్కడ కొంచెం కొంచెం ఉందన్నమాట. సో మేమేంటంటే ఉదయాన్నే ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా కాఫీ కూడా మళ్ళీ ప్యాక్ చేసుకొని ఇంకా దారిలో తాగుతా వెళ్దామని స్టార్ట్ అయ్యాము. సో టెంపరేచర్ అయితే ఓవరాల్గా ఇక్కడ బాగానే ఉంది ఓక్లహోమాలో. సో సింగిల్గా ట్రావెల్ చేయటం అంటే కొంచెము అదొక రకమైన యాంగ్జైటీ ఉంటుంది కదా. సో నా ఫ్లైట్ వచ్చేసి డాలస్ లవ్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నుండి అనమాట. సో బాగానే వచ్చేసాము. యాక్చువల్గా మేము ఎర్లీగా 8 o'clockకి స్టార్ట్ అవ్వటం వల్ల కొంచెం ట్రాఫిక్ అది తక్కువగానే ఉంది. సో అందుకని బాగానే వచ్చేసాము. యాక్చువల్గా మేము మధ్యలో కొంచెము స్టాప్ చేసాము ఒక చోట. అండ్ ఓవరాల్గా మొత్తానికి కాకపోతే మేము కొంచెం ఎర్లీగా బయలుదేరటం మంచిదైంది. ఎందుకంటే మధ్యలో ఒక 4-5 క్రాష్లు ఉన్నాయి. కొంచెం అక్కడ బాగా డిలే అయింది ట్రాఫిక్. సో మొత్తానికి 12:30కి మ్యాక్సిమం 12:30 కల్లా నేను ఎయిర్పోర్ట్లో రీచ్ అవ్వాలి అనుకున్నాము. సో తీరా చూస్తే అదే టైం అయిపోయింది. ముందు ఇంకొంచెం ఎర్లీగా రీచ్ అవుతాం అనుకున్నాం, కానీ ఇంకా దాదాపుగా అదే టైం అయిపోయింది అనమాట. 12:30 అయిపోయింది వచ్చేసరికి. అదిగోండి డాలస్ లవ్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్. వీళ్ళు బోర్డు అయితే వెరైటీగా రెడ్ కలర్లో పెట్టారు. సో ఇక్కడ దిగిన తర్వాత బయట కొంచెము జనాలు పెద్దగా ఎక్కువ కనిపించలేదు. సో ఖాళీగా తక్కువ మంది ఉంటారేమో అనుకున్నాను. తీరా లోపలికి వచ్చేసరికి పెద్ద పెద్ద క్యూస్ ఉన్నాయి అన్నమాట. సో నేను నా బ్యాగేజ్ చెక్-ఇన్ చేసేసి ఇంకా సెక్యూరిటీ అదంతా వెళ్ళాను అనమాట. తీరా వెళ్ళేసరికి ఒకటి ఏం చేశానంటే, నేను సిరివిరి నాకు హోమ్ మేడ్ చాక్లెట్ చేసి మంచిగా దాన్ని ప్యాక్ చేసి ఇచ్చారు. అది నేను నా క్యాబిన్ బ్యాగ్లో పెట్టుకున్నాను. సో ఆ చాక్లెట్ వల్ల వాళ్ళు మళ్ళీ స్పెషల్ సెక్యూరిటీ లాగా మళ్ళీ వేరే చోటుకి వెళ్ళి చెక్ చేయించుకోవాలన్నారు. సో తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పెద్ద క్యూ ఉంది. సో సరే కదా అని అక్కడికి వెళ్ళి అక్కడ నుంచుంటే వాళ్ళు మొత్తానికి నా చేత ఆ చాక్లెట్లన్నీ ర్యాపర్ అంతా ఓపెన్ చేయించి అంతా చూశారు. తర్వాత దే లుక్ వెరీ యమ్మీ, దే ఆర్ లుకింగ్ వెరీ నైస్ అని కూడా చెప్పారు. సో దానివల్ల ఇంకొక అరగంట ఎక్స్ట్రా టైం పట్టిందనమాట. మొత్తానికి నేను నా గేట్ అది చూసుకొని ఇక్కడ మళ్ళీ ఒకసారి చూస్తున్నాను. ఒక్కోసారి ఏంటంటే సడన్గా బోర్డింగ్ పాస్లో ఒక గేట్ ఉన్నా కానీ సడన్గా ఒక్కోసారి చేంజ్ చేస్తుంటారు. సో అందుకని ఈ డిస్ప్లే బోర్డ్స్ మనం చూసుకుంటూ ఉండాలి కరెక్ట్గా మన ఫ్లైట్ది ఏ గేట్ అని. సో నాది గేట్ నెంబర్ 1 వచ్చింది ఈసారి. సో అదే ఉంది. సో అందుకని మళ్ళీ ఒకసారి బోర్డ్ దగ్గర మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని ఇంకా గేట్ దగ్గరికి వెళ్ళాను అనమాట. నేను లంచ్ మామూలుగా ఇంట్లో నుండే ప్యాక్ చేసుకొని తెచ్చాను. అండ్ వాటర్ బాటిల్ అయితే వాటర్తో అలౌ చేయరు కదా. సో అది ఎంటీగా తీసుకొచ్చి ఇక్కడ లోపల వాటర్ ఫిల్ చేసుకున్నాను. సో నేను ఎగ్ కర్రీ తెచ్చుకున్నాను లంచ్ బాక్స్లో. సో అది నేను ఇంకా గేట్ 1 దగ్గరికి వెళ్ళి ఇంకా అక్కడే కూర్చొని తిందాము. ఎందుకంటే ఇంకా బెటర్ మళ్ళీ అటు ఇటు కూర్చోవటం ఎందుకులే అని ఇంకా డైరెక్ట్ నా గేట్ దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా అక్కడే లంచ్ కూడా చేద్దామని వెళ్ళాను. కాకపోతే నాకు కరెక్ట్గా టైం సరిపోయిందనమాట. సో మనం అందుకే ఎప్పుడైనా కానీ ఈ జర్నీస్ అప్పుడు ఎక్స్ట్రా ఒక 1 అవర్ మనం అనుకున్న దానికంటే ఒక 1 అవర్ ఎక్కువ పెట్టుకోవటం చాలా మంచిది. ఎందుకంటే ఎక్కడ ఏమవుతుందో తెలీదు. అప్పటికే కొంచెము అట్లా కరెక్ట్గా అట్లా సరిపోయిందనమాట. సో నేను చెక్-ఇన్ అయ్యి వెళ్ళి కూర్చొని నేను లంచ్ చేసేసరికి ఇంకా బోర్డింగ్ టైం అయిపోయింది. లేకపోతే కొంచెం హడావుడైపోయేది.
అండ్ మనం ఎలోన్గా ట్రావెల్ చేస్తున్నామంటే కొంచెము యాంగ్జైటీ ఉంటుంది, మళ్ళీ కరెక్ట్గా అన్నీ చూసుకుంటా అలా ఉంటుంది కదా. ఒక గ్రూప్గా లేదా పక్కన ఎవరితో అన్నా వెళ్తుంటే అది భరోసా వేరుగా ఉంటుంది. సో మొత్తానికైతే నేను చెక్ ఇన్ అయిపోయి గేట్ దగ్గరకు వచ్చి లంచ్ కూడా చేసేసి ఇంకా కొంచెము 1 or 2 ఫోన్ కాల్స్ మాట్లాడేసరికి అయిపోయిందనమాట బోర్డింగ్ టైము. సో డాలస్ ఈ లవ్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుంది కదా. సో ఇక్కడ ఫ్లైట్లో ఎక్కేస్తున్నాము. అండ్ ఫ్లైట్ అయితే అసలు చాలా ఫుల్గా ఉన్నాయి. అండ్ అందరూ పెద్ద లాంగ్ కోట్స్ వేసుకొని ఉన్నారు, ఎందుకంటే వీళ్ళందరూ చికాగో కదా వెళ్ళేది, అందుకని ఆ చలి కోసమని. అండ్ ఇక్కడ లోకల్ ఫ్లైట్స్లో పెద్దగా ఫుడ్ అది ఏమి ఇవ్వరు, ఒక చిన్న ప్రెట్జల్ ప్యాకెట్ అయితే ఇచ్చారు. సో అది తినేసాను. అండ్ నేను చికాగో రీచ్ అయ్యేసరికి 6 అయింది కరెక్ట్గా. అండ్ వింటర్ కాబట్టి అప్పటికే చీకటి పడిపోయింది చూడండి, ఫుల్ నైట్ లాగా ఉంది కదా. అండ్ నేను ముందుగానే క్యాబ్ అది మాట్లాడేసుకున్నాను. సో నన్ను చక్కగా పిక్ చేసుకున్నారు, ఆయన పిక్ చేసి నన్ను తీసుకెళ్తున్నారు. సో నేను వెళ్ళాల్సిన ప్లేస్ వచ్చేసి ఆల్మోస్ట్ అక్కడ ఎయిర్పోర్ట్ నుండి 1 hour పట్టింది. సో ఇది నా ఫస్ట్ డే అట్ వర్క్. సో చాలా రోజులైంది ఆఫీస్కి వచ్చి. యాక్చువల్గా ఇది నేనైతే మిస్ అవుతున్నాను. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ అంతా వర్క్ ఫ్రమ్ హోమే ఉండింది, రిమోట్గా చేయటము. బట్ ఆఫీస్కి వస్తేనే కదా మనం ఇలా డ్రెస్అప్ అయ్యి చక్కగా తయారై వచ్చేది. అండ్ నా డెస్క్ దగ్గర నుండి ఇది అనమాట వ్యూ. సో వ్యూ అయితే చాలా బాగుంది కదా. అండ్ ఇక్కడ కూడా స్నో చూసారా, చికాగోలో స్నో దండిగా ఉంటుంది, ఎంత కావాలంటే అంత. సో అలా జరిగింది నా సోలో ట్రావెల్. See you all in the next video. Take care.